చూసిరాడ మేక కాలున్నది అంటే ఇటు సింహము ఏదో వచ్చి టైగర్ అంట, టైగర్ ఉంటుందంట. ఆ టైగర్ తీసుకొచ్చింది మాకు ఈ ప్లేస్కి తీసుకొచ్చిండు కాక. నాకు పిచ్చలు అనుకుతుంది. ఎలుగుబంటి అని చెప్పి తీసుకొచ్చిండు. ఎలుగుబంటి గుహని తీసుకొచ్చిండు. ఆడు వీడికి వచ్చినాక చెప్తున్నాడు ఇదంతా మ్యాటరు. మాకేమో పలికిపోతున్నాయి. ఇక్కడికి వచ్చినాక మనోడేమో స్టాంట్లో చూపిస్తుండు, సాయాన్నేమో గలగల అంటుండు. గలగల కాదు, అది చూసేది అది మన ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. షేరుమామ కనిపిస్తాడా ఎట్లనా చూద్దాం. కింది దిగేదాకా ఒకసారి షేరుమామ కనిపిస్తే వీడియో రాదు, కనిపించకపోతే వీడియో వస్తుంది. చూస్తుండండి. సో హలో నమస్తే, దిస్ ఇస్ గుడ్ మల్ సాయి. సో అయితే ఇంకో వీడియో ఉంది. ఆ వీడియో ఏంటంటే మనం అదే లాస్ట్ టైం పెట్టాను కదా, ఆ గుట్టకి వెళ్ళామనేసి. అదే గుట్టలో మనోడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళిండు అనమాట. ఏంటంటే ఆ ప్లేస్లో ఒకప్పుడు ఎలుగుబంట్లు ఉండేవంట. అయితే అవి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి, ఆ బండరాళ్ళ మధ్యలో ఎలుగుబంట్లు ఉండేవి అనేసి మాకు తీసుకుపోయిండు. కాకపోతే అడిగి పోయిన తర్వాత ఏమైందంటే ఆడ అదేంది టైగర్ అనేది ఒక మేకపిల్లని తీసుకుపోయి మొత్తం తినేసినట్టున్నది. దానికి ఒక కాలు ఉన్నది ఆడ, మన మోకాల పైన నుంచి కిందికి ఉంటుంది కదా, ఆ పాట ఉన్నది అనమాట, కాలు ఉన్నది. అది చూసినాక ఇక మాకంతా ఎట్లుందంటే అప్పటి వరకు అసలు భయంతో తిరగలేదు, మంచిగా తిరిగేసినాం, నార్మల్గా తిరిగినాం. అది చూడంగానే మొత్తం భయం వేస్తుంది కదా, దానికి చూసి మొత్తం భయం వేసింది అన్నమాట. అని అమ్మ ఏడైంది మొత్తం అంటే ఇక టైగర్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళిండు మాకు. మొత్తం టైగర్ మొత్తం అంటే అది పట్టుకున్న ఆవులను కానీ మేకలను కానీ ఆడికి తీసుకొచ్చి ఆడ తింటుంది అన్నమాట. ఆనే స్టే చేస్తుంది అది. ఆ ప్లేస్కి తీసుకెళ్ళాడు. మొత్తం పిచ్చలు బ్యాక్ అయినాయి. అది చూడు వీడియోలో అంత ఎక్స్ప్రెషన్స్ ఏం బయట పడలేదు, కాకపోతే భయం వేసింది అన్నమాట. మొత్తం భయం వేసి ఆ వీడియో కూడా రికార్డ్ చేసిన, నడరా పోదాం 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 అనేసి అట్లా ఇట్లా అయింది. సో చూడుర్రి మంచిగా, మీకు అందుకే అట్లా చూస్తే అంతా మీకు క్లారిఫై అవుతుందో కాదో అన్నట్టు ఇదంతా ముందే చెప్తున్నాను అనమాట. అది సో అదేన్నమాట. మొత్తం ఎట్లన్నా చూడుర్రి. బాబు అంటే ఎక్కువ దూరం లోపలికా? ఇప్పుడు దీంట్లో ఉండేటియా? ఇప్పుడు ఎట్లా ఇలా పోయేది? బూట్లు తీసాలా? పర్లేదు వచ్చేస్తా. అది కాదు, కింద మొత్తం బండలే ఉంటాయి ఇక. కనిపిస్తుంది. ఇది ఎట్లా ఎక్కుడు? మరో నిమిషం రుకో. గాలి అయితే సూపర్ వస్తుంది. మాకు చూపి ఎట్లా పోవాలి. ఎట్లా వస్తా మెల్లగా రెడీ. అది మీ అమ్మ ఈ సందురాలు ఉంటాయి అవి. పోయేటప్పుడు ఏమున్నది చెప్తే భయపడతాం మనం. సరే క్యామ్ తీసుకో, అది తీసుకో, మాకు ఇక్కడ ఇటు నుంచి తీసుకో అన్నాడు. పెద్ద అడ్వెంచర్ ఉన్నది ఇది. అవును, అది కాదు, ఇప్పుడు మన సౌండ్కి గబ్బిలాలు లేవాయి కదా. చూపిస్తా పోయేటప్పుడు. అరే అది కాదు భయ్, ఏదో చూసిండు. ఏం చూసినావు? ఏమో చూసిండాడు. నేను చూపిస్తా. రాయే నాకు కనిపే వచ్చింది ఏమో చూడాలి. కనిపించదు, నాకు కనిపిస్తుంది. ఏది ఇదంతా అదేనా? మూసుకోపోయింది కింద, ఇట్లా ఇది కనిపిస్తుంది మొత్తం కింద. ఈ సందురాలు ఉంటుండే అవి ఇందని కింద ఉంటుండే, ఎలుగుబంట్లు ఉంటుండంట ఇక్కడ. సో ఇదంతా ఎలుగుబంట్లు ఉండే ఏరియా అంట. ఇప్పుడు అవేం లేవు, ఇప్పుడు లేవు, మొత్తం కిందికి ఉన్నది ఇదంతా. తీసుకుంటాం.
మేము ఎట్లా దిగినాము చూసుకుంటే అర్థమవుతుంది చాలా మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కేది ఎట్లాను అనిపిస్తుంది. ఈడేమో ఎటేటో ఎక్కుకుంటూ పోతుండవు. అదే అడవి మనిషిని తల్లి అర్థం కాలే అన్నట్టున్నాడు. కెమెరా తీసుకోండి. ఓ మొత్తం వీడు మొత్తం మాకు జిమ్నాస్టిక్ చేపిస్తున్నాడు. జాకీ చాన్ ఈ పొక్కలకి తీసుకొచ్చిండు మాకు. ఎట్లా తీసుకొచ్చిండో ఏమో. అరే అన్న గదేమో కనిపించింది కదే ఏం రాది. అదా అది మేక కాలు అది నాకు తెలిసి మేబీ టైగర్ మొహమ్మద్ అనుకుంటా. ఒరే రే అరే నడ్రా దాద్దు ఏముండదు హలో ఏముండదు ఎందుకు ఉండదు. మమ్మీ భరత్ ಹೊರಗಿದೆ. అనిపిస్తుందా? ఓకే ఓకే భరత్ ఏం రాయుడు పోయి నువ్వు గీడికి తీసుకొచ్చినావు ఏంద్రా మాకు. అది స్పాట్ అనుకుంటున్నాం. ఎట్లుంది బండ మస్తు కూల్ ఉంటది. ఇక్కడ మేము దావత్ చేసుకున్నాం. అరే నీ కూల్స్ అలాగుండా నడ్రా బాయ్. అది ఏం చూసినావా? గీడ దావత్ ఏంది? ఇక్కడ దావత్ చేసుకున్నాం. ఇట్లా ఇగో ఇట్లా పోతే ఇటు నుంచి ఇట్లా వచ్చింది. మేక ఉందాడా? మేకది కాలు ఉంది. ఇంకా కాళ్ళు అది కూడా మళ్ళా ఇట్లా మనం కట్టేసింది కాదు. తోలు వీకేసింది నాకు. అది సింహము పులి కాదు ఖరాబ్ అయిపోతుంది అన్న కాలది. మరి తాజా ఉన్నది. అది ఇట్లా అంటే ఇట్లా వింటర్ లెక్క చల్లగా అట్లా ఇట్లా ఉంది కదా. అది తోలు అట్లనే అతుక్కుంది దానికి. నేను ఫస్ట్ టైం చూసిన ఇది. చూసిరాడ మేక కాలున్నది అంటే ఇటు సింహము ఏదో వచ్చి టైగర్ అంట. టైగర్ ఉంటుందంట. ఆ టైగర్ తీసుకొచ్చింది మాకు ఈ ప్లేస్కి తీసుకొచ్చిండు కాక. నాకు పిచ్చలు అనుకుతున్నాయి. ఎలుగుబంటి అని చెప్పి తీసుకొచ్చిండు. ఎలుగుబంటి గుహాన్ని తీసుకొచ్చిండు. ఆడు వీడికి వచ్చినాక చెప్తున్నాడు ఇదంతా మ్యాటరు. మాకేమో పలికిపోతున్నాయి. ఏంద్రబాబు ఇది దండ వీనికి. ఏం రావాలరా బాయ్. వస్తుందారా నువ్వు? వస్తావా? వచ్చేస్తా. పట్టుకో. మన బాడీ ఎట్లా అంటే అట్లా నువ్వుతుంది. అయితే నేను ఒకటి కొత్తగా నేర్చుకునేది ఏంటంటే, కొత్తగా తెలిసింది టైగర్స్ కానీ అవన్నీ ఏడుంటాయి అంటే ఇట్లాంటి ఫారెస్ట్లో ఇట్లాంటి కొండలు ఇటు ఏడుంటాయో దాంట్లో లోపలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. అది ఎన్నో మేకను గుంజుకొచ్చి దాంట్లో లోపల తిన్నది. తింటది టేస్ట్ దాంట్లో తీసుకపోయి తిన్నది అది. అమ్మో అది చూడగానే నాకు అది మేము చూసినప్పుడు కూడా మాకు చెప్పలేదు. మొత్తం అసలు మొత్తం కాసిన తర్వాత ఆడు చెప్పలేదు. నేను చూసిన తర్వాత టైగర్ వచ్చి తీసుకొచ్చింది. అమ్మ గాలి వస్తున్నది. అబ్బా అబ్బా గుత్త వాళ్ళకి ఉన్నది. అరే ఏం మద్దురా పోయి మీరు గబ్బిలా అలా లేచినాయి అనుకోరి. 2-3 ఉన్నాయి అన్న. ఇక్కడ మంచిగా ఉందన్న. వచ్చాయి అద్దురా దీనిపైన నువ్వు రా ఫస్ట్. నువ్వు మాకు చెప్పకుండా తీసుకొచ్చినావు. దీనిపైన ఏదో జంతువు బాత్రూమ్ వేసి. అరే రారా. అరే అరే నీకు భయం అయితే లేదా? రా ఎడ చేసింది చూడు. మళ్ళీ కొడతాం అయ్యండి కదా. అది కూతుల్దే. నీకు టైగర్ దగ్గర తెలుస్తుంది ఎట్లుంటా? టైగర్ పోతే తెలుసు. అంటే డిఫరెన్స్ ఉంటాయి. మనం రెగ్యులర్ చూసిన దానికి అది డిఫరెన్స్. ఏమో రే మొత్తం ఎట్లున్నాయన్నా ఇట్లాంటి ప్లేస్ లో ఉంటాయి. నాకు తెలిసేది చూడు హైట్ మీద ఉన్నది. పులిలు గిట్ట ఉంటే ఇట్లాంటి ప్లేస్ లో ఉంటాయి. అవి హైట్ ప్లేస్ వేస్తే మంచి కుల్ల ప్లేస్ యూజ్ చేసుకుంటాయి. చూడు ఎంత చెట్లు ఉన్నాయి దానికి ఉండడానికి. అది చూడాలి మంచి అలుపున ప్లేస్. ఎంత మంచిగా ఉన్నది దానికి. దానికి అదేముంది ఎట్లా వెళ్తుంది అది దానికి. నట్రా పోయి ఫస్ట్ నాడు ఇటుకెళ్ళి. ఏం పూలవాడకి అరే అద్దు పాగలను ఇంకా ఏం కూడా మొత్తం డేంజర్ ప్లేస్కి తీసుకొచ్చిండు వీడు. అరే అవురా ఇప్పుడాగా తిరిగిన ఏదన్నా అనిపించిందా? లేదు ఆడ అసలు అది చూడక ముందు కూడా ఏమనిపించలేదు. అది చూసిన దగ్గర భయం అవుతుంది.
ఈడ ఇంత గట్టి కూడా మాట్లాడద్దు. ఫస్ట్ అది నా వండుకున్నది అనుకో లేస్తుంది మళ్ళీ నన్ను. అంతే ఈ ఊనుకొని ఉరదమా అంటే కూడా ఊడు రాడు కదరా, అది వచ్చింది అక్కడ కథం పెట్టేస్తుంది అది. అరే నేను ఒక్కడిని ఉరికిపోతానా, నేను ఒక్కడిని ఉరికిపోతా. ఉరికిపోడు నేను ఉంటాను కెమెరా తీసుకొని పోతానా నేను, యూట్యూబ్ లో పెట్టడానికి ఉండాలి కదా ఒకరు. అది కాదురా, అది తినే అది. భయపడద్దు అసలు. ఏం చంపేస్తే ఇట్లా పైన కస్తేమో అంతే. ఆ? చంపేస్తే పైన కష్టం అంతే అన్నట్టు ఏం చేయడు. లైట్ అన్నా ఏం కాదు. నడరా పోయినాడు సాలిగా. ఏం గాలి ఉందా? ఈడికి ఆగిపోద్దురా భయ్, పెట్టేటి ఉన్నాయి మస్తు వీడియోలు నాడు. అరే ఆడ చూస్తే మంచిగా మేకకాలు గుంజుకొచ్చింది. అది చూడు కదా అది, మేకనే గుంజుకొచ్చింది, మేకకాలు గుంజుకొచ్చింది ఎవరికి తెలుసు. కానీ మంచిగా ఉన్నది ఈడ. కానీ ఇష్టం ప్రశాంతంగా ఉన్నది. చూపెట్టి కెమెరా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అదే అంటున్నా. అరే నువ్వు ఏమద్దురా పోయింది గబ్బిలాలు గిట్ట. అమ్మా ఎంత డేంజర్ ప్లేస్ తీసుకొచ్చినవారు అయ్యా. చాలా హైట్ పైన ఉంది, నీడ పడుతున్నట్టు. కానీ మాటలు ఇట్లా గాలి సౌండ్ వస్తుంది, చాలా చాలా గాలి వస్తుంది. అంటే నేను చెప్పొద్దు అనుకుంటా, ఎందుకు చెప్పినా అంటే మళ్ళీ అది ఒక పింక్ మళ్ళీ హైట్ అసలు నేనే వెనకడికి మిస్ అవుతుంది. చల్ చల్ దా వచ్చేస్తా. గాలి ఏమన్నా గాలి నూకి ఆడిందా మనిషి? అరే ఎంత హైట్ లో ఇప్పుడు నువ్వు ఇది చూడు కదా, నీకు అర్థమైతే మనం వచ్చిన రూట్ చూడ వాళ్ళకి చూపెట్టాను. అక్కడ నుంచి వచ్చినాం స్టార్టింగ్, నుంచి ఇట్లా వచ్చి ఇదిగో ఆ గుట్టకి పార లేట్ అవుతుంది దుకాణం పోవాలి. తర్వాత దీని వెనకటి ఇంకో గుట్ట ఉంది, అది ఎక్కేసి ఇది ఎక్కి ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చినాక మనోడేమో స్టంట్ లో చూపిస్తుండు, సాయాన్నేమో గలగల అంటుండు. గలగల కాదు, అది చూసేది అది మన ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. షేరుమామ కనిపిస్తాడా ఎట్లనా చూద్దాం. కింది దిగేదాకా ఒకసారి షేరుమామ కనిపిస్తే వీడియో రాదు, కనిపించకపోతే వీడియో వస్తుంది. చూస్తున్నాడు మావాడు కూడా ఉంటాడు.